ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రత్యేక నిధుల విడుదలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యాటక వారోత్సవ వేడుకలను పురస్కరించుకొని మానవహరిత వనాన్ని సందర్శించారు. అక్కడి సఫారీ వాహనంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ ఇతర అధికారులతో కలిసి ప్రకృతి అందాలను వీక్షించారు. రాష్ట్రం గానీ దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేస్తూ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి ఇది జిల్లాలో అన్ని కూడా టూరిజం ప్రమోట్ చేయడానికి ఇటు ఐటీడీఏ గానీ ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ కుంటాల గానీ ఖండాల గానీ అక్కడ అంటే నాట్ జస్ట్ ఆదిలాబాద్ చాలా చోట్ల నుంచి కూడా అంటే మొత్తం హైదరాబాద్ నుంచి కూడా అక్కడ టూరిస్ట్ పీక్ సీజన్ లో కూడా వస్తారు. కాబట్టి ఇంకా కూడా డెవలప్ చేస్తూ మళ్ళీ మన జిల్లాలో ఆదివాసీ టూరిజం గానీ న్యాచురల్ టూరిజం గానీ ఫారెస్ట్ టూరిజం గానీ టెంపుల్ టూరిజం గానీ ఇవి అన్ని కూడా ఒక టూరిజం సర్కిట్ లాగా కూడా గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. హైదరాబాద్ నుంచి చాలా మంది ఇక్కడ తిప్పేశ్వర్ కి వెళ్లేటప్పుడు మళ్ళీ ఈ మధ్యలో కూడా ఇవి అన్ని కూడా చూసుకొని ఇదంతా మన ఆదిలాబాద్ లో టూరిజం కూడా ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా టూరిజం స్పాట్స్ ఉన్నాయో వారికి మనం ప్రమోట్ చేస్తూ లోకల్ ఎంప్లాయ్మెంట్ గానీ ఇంకా డెవలప్మెంట్ గానీ కృషి చేయాలని అందరికీ కోరుతూ